ఎంకి పెళ్లి సుబిచావుకొచ్చినట్టు తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారం ఏపీలో ఓ ఉన్నతాధికారి పదవికి ఎసరు తెచ్చింది. రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా చిక్కటం, ఆ తర్వాత పరిణామాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తెలంగాణలో తమ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ జరుగుతుంటే ఏపీ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ ఆపరేషన్ ను పసిగట్టలేకపోయిన ఇంటెలిజెన్స్ అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఓటుకు నోటు వ్యవహారం టీడీపీని ఇరకాటంలో పడేయటమే కాదు, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధ పదవికి చిక్కులు తెచ్చిపెట్టింది. ఎలాంటి వివాదాలు లేకుండా పనిచేస్తారన్న పేరున్న అనురాధపై ఇప్పుడు వేటు పడబోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై తెలంగాణలో సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుంటే ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించలేకపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్రుగా ఉన్నారట. అందుకే ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై వేటు వేస్తారని సమాచారం. అనురాధను తప్పించి ఎవరిని నియమించాలనే దానిపై ఏపీ ప్రభుత్వం 5 పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాంబశివరావు, ఏబీ వెంకటేశ్వరరావు, ద్వారకా తిరుమలరావు, గౌతమ్ సావాంగ్ తో పాటుగా ఐజీలు సుబ్రహ్మణ్యం, అమిత్ గార్గ్, మధుసూదన్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. వాస్తవానికి గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా తిరుమలరావును నియమిస్తారనుకున్నారు, కానీ సిఐడి చీఫ్ గా నియమించారు. అప్పుడు ఐబీ చీఫ్ పదవి ఇవ్వకుండా ఇప్పుడు పోస్టింగ్ ఇస్తే తిరుమలరావు సుముఖంగా ఉంటారో లేదోనని పోలీస్ పెద్దల్లో అనుమానాలు ఉన్నాయట. ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తుతం విజయవాడ సిపిగా ఉన్నారు. ఈ పోస్టులోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో వెంకటేశ్వరరావును అక్కడి నుంచి తప్పిస్తారా అన్నది అనుమానమే. అమిత్ గార్గ్ విశాఖపట్నం సిపిగా కొనసాగుతున్నారు. ఈయన కూడా కొన్ని నెలల క్రితమే అక్కడికి వెళ్లారు. సాంబశివరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. 2 నెలల క్రితమే ఈ పోస్టులోకి వెళ్లారు. అప్పుడే బదిలీ అంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గౌతమ్ సావాంగ్ ఏపీపీఎస్పీ డీజీగా ఉన్నారు. ఇక్కడ చాలా కాలంగా సావాంగ్ పనిచేస్తున్నారు. అయితే నార్త్ ఇండియన్ కాబట్టి స్థానిక సమస్యలపై అవగాహన, లోకల్ ఇన్ఫ్లుయెన్స్ సేకరించడంలో ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వం అనుకుంటోందట. ఇంటెలిజెన్స్ చీఫ్ ని తొలగించే పక్షంలో తమకు పూర్తి అనుకూలంగా ఉండటంతో పాటు క్షేత్రస్థాయి సమస్యలు బాగా తెలుసు ఉన్నవారిని నియమించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందట. ఏది ఏమైనా తెలంగాణలో ఆపరేషన్ చివరికి ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల మెడకు చుట్టుకుంది.